Good morning, students. Today we discuss about synthesis of colcin. Colcin can be synthesized from trimethyl benzosuberone. Colcin can be synthesized from trimethyl benzosuberone. ట్రైమిథైల్ బెంజోసుబిరోన్ నుండి ఈ కాల్సిన్ని సింథసైజ్డ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ట్రైమిథైల్ బెంజోసుబిరోన్ ఈజ్ ట్రీటెడ్ విత్ అక్రిలోనైట్రైల్ మైకెల్ ఎడిషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ట్రైమిథైల్ బెంజోసుబిరోన్ని తీసుకుని అక్రిలోనైట్రైల్ తోటి ట్రీట్ చేసినప్పుడు CH2 డబుల్ బాండ్ CHCN అక్రిలోనైట్రైల్ తోటి ట్రీట్ చేసినప్పుడు మనకి మైకెల్ ఎడిషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఈ మైకెల్ ఎడిషన్ రియాక్షన్లో మనకి ట్రైమిథైల్ బెంజోసుబిరోన్లోని ఆల్ఫా కార్బన్ యాటమ్ తోటి CH2 డబుల్ బాండ్ CHCN యాడ్ అవుతుందండి. ఈ ఆల్ఫా కార్బన్ యాటమ్ తోటి CH2 డబుల్ బాండ్ CHCN అనేది యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీన్ని బేస్ యొక్క ప్రజెన్స్లో హైడ్రాలసిస్ రియాక్షన్కి గురి చేసినప్పుడు CN గ్రూపు అనేది మనకి COOH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. రైట్, ట్రైమిథైల్ బెంజోసుబిరోన్ని తీసుకుని అక్రిలోనైట్రైల్ తోటి ట్రీట్ చేసినప్పుడు మనకి మైకెల్ ఎడిషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఈ మైకెల్ ఎడిషన్ రియాక్షన్లో ఆల్ఫా కార్బన్ యాటమ్ తోటి CH2 డబుల్ బాండ్ CHCN అనేది యాడ్ అవుతుంది. అక్రిలోనైట్రైల్ యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీన్ని మనం హైడ్రాలసిస్ రియాక్షన్ గురి చేసినప్పుడు ఈ హైడ్రాలసిస్ రియాక్షన్లో CN గ్రూప్ అనేది మనకి COOH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని తీసుకుని హైడ్రాలసిస్ రియాక్షన్ గురి చేస్తాము. ఆ తర్వాత దీన్ని జింక్ యొక్క ప్రజెన్స్లో బ్రోమో ఇథైల్ ఎసిటేట్ తోటి ట్రీట్ చేస్తాము. హైడ్రాలసిస్ రియాక్షన్ గురి చేస్తాము. ఫర్దర్గా దీనిని బ్రోమో ఇథైల్ ఎసిటేట్ తోటి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ హైడ్రాలసిస్ రియాక్షన్లో ఈ డబుల్ బాండ్ O అనేది OH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. హైడ్రాలసిస్ రియాక్షన్లో డబుల్ బాండ్ O అనేది మనకి OH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ OH కార్బన్ తోటి మనకి ఇథైల్ ఎసిటేట్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. ఈ OH కార్బన్ తోటి ఇథైల్ ఎసిటేట్ గ్రూప్ CH2 C డబుల్ బాండ్ OC2H5 గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. CH2 C డబుల్ బాండ్ OC2H5 అనేది యాడ్ అవుతుంది. సో ఏర్పడినటువంటి కాంపౌండ్ ఫర్దర్గా లాక్టోనైజేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ జరుగుతుంది. ఏర్పడినటువంటి కాంపౌండ్ అనేది ఫర్దర్గా మనకి లాక్టోనైజేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ లాక్టోనైజేషన్ రియాక్షన్లో COOHలో ఉండేటటువంటి OH గ్రూపు OHలో ఉండేటటువంటి హైడ్రోజన్ తోటి కలిసి H2O ఫామ్లో మనకి ఎలిమినేట్ కావటం అనేది జరుగుతుంది. లాక్టోన్ రింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో COOHలో ఉండేటటువంటి OH అనేది మనకి OHలో ఉండేటటువంటి హైడ్రోజన్ తోటి కలిసి H2O రూపంలో ఎలిమినేట్ అయినప్పుడు ఇక్కడ మనకి లాక్టోన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O అంటే లాక్టోన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఏర్పడినటువంటి కాంపౌండ్ బూవిలెంట్ బ్లాంక్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ బూవిలెంట్ బ్లాంక్ రియాక్షన్లో మనకి C డబుల్ బాండ్ OC2H5 అనేది ఈ బూవిలెంట్ బ్లాంక్ రియాక్షన్లో C డబుల్ బాండ్ OC2H5 గ్రూప్ అనేది మనకి CH2OH కింద కన్వర్ట్ అవుతుందండి. C డబుల్ బాండ్ OC2H5 గ్రూప్ అనేది ఇక్కడ మనకి CH2OH కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఫామ్ అయినటువంటి కాంపౌండ్ ఫర్దర్గా మనకి సైక్లైజేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఫర్దర్గా మనకి సైక్లైజేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. బేస్ యొక్క ప్రజెన్స్లో సైక్లైజేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది.
ఈ బేస్ అనేది మనకి CH2 గ్రూప్ నుండి ఒక Hని H+ రూపంలో ఎలిమినేట్ చేయటం అనేది జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మనకి CH మీద నెగెటివ్ ఛార్జ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఈ CH- అయాన్ అనేది C డబుల్ బాండ్ O తోటి బాండ్‌ను ఫార్మ్ చేసుకుంటుంది. ఈ బేస్ అనేది మనకి CH2 గ్రూప్ నుంచి ఒక Hని H+ రూపంలో ఎలిమినేట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ కార్బన్ మీద మనకి నెగెటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. CH- ఇది కన్వర్ట్ అవుతుంది. ఈ CH- అయాన్ అనేది C డబుల్ బాండ్ O తోటి బాండ్‌ని ఫార్మ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈ కార్బన్ వద్ద ఎక్సెస్ బాండ్స్ అయిపోతున్నాయి కాబట్టి కార్బన్‌కి, ఆక్సిజన్‌కి మధ్యలో ఉండేటటువంటి పై బాండ్ అనేది ఇక్కడ మనకు ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ మీద మనకి నెగెటివ్ ఛార్జ్ రావటం అనేది జరుగుతుంది. ఈ నెగెటివ్ ఛార్జ్డ్ ఆక్సిజన్ తోటి H+ అయాన్ వచ్చి యాడ్ అవుతుంది. సో, ఆ విధంగా ఈ C డబుల్ బాండ్ O అనేది మనకి OH గ్రూప్ కింద కన్వర్ట్ కావటం అనేది జరుగుతుంది. సో, ఏర్పడినటువంటి కాంపౌండ్‌ని తీసుకొని బేస్ యొక్క ప్రెజెన్స్‌లో సైక్లైజేషన్ రియాక్షన్‌కి గురి చేస్తున్నప్పుడు మనకి ఈ కాంపౌండ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఏర్పడినటువంటి కాంపౌండ్ నుంచి మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్ నుంచి మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ కావటం అనేది జరుగుతుంది. దీనికంటే ముందు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే హైడ్రోజన్‌కి, ఆక్సిజన్‌కి మధ్యలో ఉండేటటువంటి సిగ్మా బాండ్ అనేది మనకి ఇక్కడ ఆక్సిజన్‌కి, కార్బన్‌కి మధ్యకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్‌కి, కార్బన్‌కి మధ్యలో డబుల్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఈ కార్బన్ వద్ద ఎక్సెస్ బాండ్స్ అయిపోతున్నాయి కాబట్టి, ఈ బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ మీద నెగెటివ్ ఛార్జ్ వస్తుంది. నెగెటివ్ ఛార్జ్డ్ ఆక్సిజన్ తోటి ఇక్కడి నుండి రిలీజ్ అయినటువంటి H+ అయాన్ వచ్చి యాడ్ అవుతుంది. సో, ఇక్కడ లాక్టోన్ రింగ్‌లో ఉండేటటువంటి ఈ ఆక్సిజన్ వల్ల లాక్టోన్ రింగ్‌లో ఉండేటటువంటి ఈ ఆక్సిజన్ అనేది మనకి OH కింద కన్వర్ట్ అవుతుంది. లాక్టోన్ రింగ్‌లో ఉండేటటువంటి ఈ ఆక్సిజన్ అనేది మనకి OH రూపంలోకి కన్వర్ట్ అవుతా ఉంటుంది. సో, ఏ విధంగాను అంటే హైడ్రోజన్‌కి, ఆక్సిజన్‌కి మధ్యలో ఉండేటటువంటి సిగ్మా బాండ్‌ని ఆక్సిజన్‌కి, కార్బన్‌కి మధ్యకి షిఫ్ట్ చేస్తున్నాము. అంటే ఇక్కడ ఆక్సిజన్‌కి, కార్బన్‌కి మధ్యలో న్యూ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఈ కార్బన్ వద్ద ఎక్సెస్ బాండ్స్ అయిపోతున్నాయి కాబట్టి కార్బన్‌కి, ఆక్సిజన్‌కి మధ్యలో ఉండేటటువంటి సిగ్మా బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ మీద నెగెటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగెటివ్‌లీ చార్జ్డ్ ఆక్సిజన్ తోటి ఇక్కడ నుండి రిలీజ్ అయినటువంటి H+ అయాన్ వెళ్లి యాడ్ అవుతుంది. సో, ఈ లాక్టోన్ రింగ్‌లో ఉండేటటువంటి ఆక్సిజన్ వల్ల మనకి ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే OH రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. సో, దీని నుండి ఇప్పుడు మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. హైడ్రోజన్‌కి, కార్బన్‌కి మధ్యలో ఉండేటటువంటి సిగ్మా బాండ్ 2 కార్బన్‌ల మధ్యకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుండి H అనేది H+గా రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ వద్ద ఎక్సెస్ బాండ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నుండి OH అనేది OH- రిలీజ్ అవుతుంది. H+, OH- అయాన్ కలిసి ఇక్కడ నుంచి మనకి H2O మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో, ఈ విధంగా H2O మాలిక్యూల్ ఎలిమినేట్ అయినప్పుడు ఇక్కడ మనకి పై బాండ్ అనేది ఫార్మ్ అవుతా ఉంటుంది. ఏర్పడినటువంటి కాంపౌండ్‌ని తీసుకొని క్రోమియం ట్రైఆక్సైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్‌కి గురి చేస్తాము. ఏర్పడినటువంటి కాంపౌండ్‌ని క్రోమియం ట్రైఆక్సైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్‌కి గురి చేసినప్పుడు OH గ్రూప్ అనేది మనకి C డబుల్ బాండ్ O కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఆక్సిడేషన్ రియాక్షన్‌లో OH గ్రూప్ అనేది మనకి C డబుల్ బాండ్ O కింద కన్వర్ట్ అవుతుంది. ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌ని NBS తోటి బ్రోమినేషన్ రియాక్షన్ గురి చేస్తాము. ఏర్పడినటువంటి కాంపౌండ్‌ని బ్రోమినేషన్ రియాక్షన్‌కి గురి చేస్తాము. ఈ బ్రోమినేషన్ రియాక్షన్‌లో మనకి ఇక్కడొక బ్రోమిన్ యాటమ్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడొక బ్రోమిన్ యాటమ్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇక్కడ నుండి మనకి HBr మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. కార్బన్‌కి, హైడ్రోజన్‌కి మధ్యలో ఉండేటటువంటి సిగ్మా బాండ్ 2 కార్బన్‌ల మధ్యకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఈ కార్బన్ వద్ద మనకి ఎక్సెస్ బాండ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి Br అనేది Br- రూపంలో బయటకు పోతుంది. ఇక్కడ నుండి H అనేది H+ రూపంలో బయటకొచ్చేస్తుంది. సో, ఇక్కడ మనకి కొత్తగా ఒక పై బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. HBr అనేది ఎలిమినేట్ అవుతుంది. కొత్తగా ఇక్కడ ఒక పై బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఏర్పడినటువంటి కాంపౌండ్‌ని తీసుకొని సోడియం అజైడ్ తోటి రియాక్ట్ చేస్తాము. ఏర్పడినటువంటి కాంపౌండ్‌ని సోడియం అజైడ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు బ్రోమిన్ అనేది ఎలిమినేట్ చేయబడి, బ్రోమిన్ అనేది రీప్లేస్ చేయబడి, ఈ బ్రోమిన్ యొక్క ప్లేస్‌లోకి అజైడ్ గ్రూప్ వచ్చి చేరుతుంది. ఏర్పడినటువంటి కాంపౌండ్ ఫర్దర్‌గా
టాటోమరైజేషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉండేటటువంటి సిగ్మా బాండ్ని ఈ 2 కార్బన్ల మధ్యకి షిఫ్ట్ చేస్తాము. అప్పుడు ఇక్కడ ఈ కార్బన్ వద్ద మనకి ఎక్సెస్ బాండ్స్ అయిపోతున్నాయి కాబట్టి కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో ఉండేటటువంటి పై బాండ్ అనేది మనకి ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ మీద మనకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దీన్ని మనం ఫర్దర్గా టాటోమెరైజేషన్ తర్వాత దీన్ని మిథైలేషన్ రియాక్షన్ గురి చేస్తాము. మిథైల్ ఆల్కహాల్ తోటి రియాక్ట్ చేస్తాము. ఈ మిథైల్ ఆల్కహాల్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఈ O- అయాన్ తోటి CH3 గ్రూప్ వచ్చి చేరుతుంది. ఈ మిథైలేషన్ రియాక్షన్లో O- అయాన్ తోటి CH3 గ్రూప్ వచ్చి చేరుతుంది. దీన్ని తీసుకుని ఫర్దర్గా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్ గురి చేసినప్పుడు లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్ గురి చేసినప్పుడు ఈ రిడక్షన్ రియాక్షన్లో మనకి అజైడ్ గ్రూపు అనేది ఎమినో గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. N3 గ్రూప్ అనేది అజైడ్ గ్రూప్ అనేది ఇక్కడ మనకి ఎమినో గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని తీసుకుని ఫైనల్గా ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ యొక్క ప్రెజెన్స్లో ఎసిటిక్ యాసిడ్ తోటి ట్రీట్ చేస్తాము. ఎసిటిక్ యాసిడ్ తోటి ట్రీట్ చేస్తున్నప్పుడు ఎసిటైల్ గ్రూప్ వెళ్ళి ఈ NaH2 గ్రూప్కి యాడ్ అవుతుంది. NaH2 గ్రూప్కి ఎసిటైల్ గ్రూప్ వెళ్ళి యాడ్ అవుతుంది. ఆ విధంగా ఫైనల్గా మనకు కావలసినటువంటి కాల్సిన్ అనేది లభిస్తూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, దీని మీద అడిగేటటువంటి క్వశ్చన్, రైట్ ద సింథసిస్ ఆఫ్ కాల్సిన్. రైట్ ద సింథసిస్ ఆఫ్ కాల్సిన్. Very important question. Okay, in the next class we will discuss about మార్ఫిన్. తర్వాత క్లాస్లో మనం మార్ఫిన్ గురించి డిస్కస్ చేయొచ్చునండి.